3/1/2026 శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ గారి అధ్యక్షతన క్రాంతి జ్యోతి చదువుల తల్లి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 196వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు హరిప్రసాద్ గారు, మరి బీసీ ఉద్యోగుల సంఘంలో ప్రముఖంగా పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయిన లక్ష్మణ గారు, మిగతా ప్రముఖులందరూ హాజరయ్యారు. వాళ్ళందరికీ జైభీములు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ గారు మాట్లాడుతూ 27/12/2025న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో వీకెండ్ కామెంట్లో కొత్తపల్లుకు ఆర్కే విశ్లేషణలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తెలంగాణలో కులగణన చేసిన రేవంత్ రెడ్డి బీసీల సంఖ్య ఇంత అని ప్రకటించారే కానీ బీసీలలో ఏ కులం వాళ్ళు ఎంతమందో ఎక్కడా ప్రకటించలేదు. ఇది చాలా తెలివైన నిర్ణయం. కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించి ఉంటే కులాల మధ్య గొడవలు జరిగేవే అన్నారు. బీహారు రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించి ఉన్నారు. మరి ఆ రాష్ట్రంలో బీసీ కులాల మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ కర్ణాటకలో కులాల వారిగా మధ్య గొడవలు వచ్చాయని అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. ఇందుకు రాధాకృష్ణ గారు చెబుతున్న నిర్వచనం, బీసీలు అంటే ఎన్నో కులాల సమూహం, ఎవరికి వారు తమ కులం జనాభా ఎక్కువ అని భావిస్తుంటారు. ఈ కారణంగా కులాల వారిగా బీసీల జనాభా వివరాలు ప్రకటించకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఇది కేవలం దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు లాంటి అగ్రకుల మనస్తత్వంతో కూడిన అగ్రకుల మీడియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇట్లాంటి దుర్మార్గపు నీచపు పోకడలను సృష్టిస్తున్నారు. ఈ పోకడలను మానుకోవాలి. ఉన్నవి ఉన్నట్లు లేనట్లు సృష్టించడం దుర్మార్గం, నీచం. నిజంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉండి బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు తెలిపి ఉంటే రెడ్ల జనాభా, ఓసీల జనాభా ఎంత ఉంది అనేది బయటపడి ఉండేది. అప్పుడు ఇంతకాలం హిందూ బీసీ, ముస్లిం బీసీలను ఈ కులం మత దోపిడీ కబ్జా దౌర్జన్యదారుల పార్టీలు మోసం చేస్తున్న విషయం బయటపడి ఉండేది. దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి దురాలోచన కేవలం తెలంగాణలో రెడ్ల పాలన, ఆంధ్రప్రదేశ్లో కమ్మ కుల పాలన ఉండాలన్నదే తప్ప హిందూ బీసీ, ముస్లిం బీసీలకు జనాభా తమాషా ప్రకారం విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో వారి వాటా వారికి శాశ్వతంగా దక్కకూడదనేదే వారి దుర్మార్గమైన ఆలోచన. తెలంగాణలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను పెంచాలనుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కినుకు వహించిందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతుందని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు అంటున్నారు. దీని అర్థం హిందూ బీసీ, ముస్లిం బీసీలకు దక్కాల్సిన వాటాను తెలంగాణలో రెడ్లు, ఓసీలు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారనేది స్పష్టమవుతుంది కదా. మరి ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా హిందూ బీసీ, ముస్లిం బీసీల వాటాను కమ్మ, రెడ్లు ఆక్రమించుకుంటున్నారనేది కూడా స్పష్టమవుతుంది. మీరు చూడండి, దుర్మార్గమైన నీచమైన అగ్రకుల మీడియా రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు ఏ విధంగానూ అవసరం లేని ఫిలిం ఛాంబర్ ఎన్నికలను గురించి మాత్రం పదే టీవీల్లో చూపుతుంది, పత్రికల్లో రాస్తుంది. కానీ సాయి ఈశ్వరాచార్య అనే బీసీ యువకుడు తనకు భార్య, 3 చిన్నపిల్లలు ఉన్నప్పటికీ హైదరాబాదులో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయట్లేదని, కనీసం నా చావుతోనైనా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే తలంపుతో తనకు తానుగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక టీవీ ఛానల్ కానీ, ఒక పత్రిక కానీ ప్రజల దృష్టికి తేలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత నీచమైన మీడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు, నిజంగా మీరు మనిషి అయితే స్వతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు ఇంతవరకు స్పందించలేదని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఓసీల జనాభా ఎంత ఉన్నదో తెలియదు. ఓసీలు ఒక వినతిపత్రం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయలేదు. కనీసం సమగ్రమైన చర్చ జరపలేదు. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం పార్లమెంట్లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి 2 రోజుల్లో ఆమోదింపజేసుకుని ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% విద్యా ఉద్యోగాలు ఓసీలకు రిజర్వేషన్ కల్పించారు. వీటిని ఇప్పుడు అమలు చేస్తుంటే 54 మార్కులు వచ్చిన ఓసీ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ 65 మార్కులు వచ్చిన బీసీ వ్యక్తికి ఉద్యోగం రాలేదు.
అలాగే ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మార్కుల కంటే ఓసీల మార్కులు తక్కువ. దీని మీద అగ్రకుల మీడియా దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఇప్పుడైనా స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఈనాడు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పుల్లే గారి జయంతి కదిరినందు అంపావతిని గోవింద్ గారి అధ్యక్షతన ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. కారణం ఏమంటే ఆనాడు అనేక కష్ట నష్టాలు కోర్చి విద్య అందని పరిస్థితుల్లో మహిళలకు, తర్వాత అట్టడుగు సామాజిక వర్గాలకు విద్య అవసరం లేదు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో అగ్రకులాధిపత్యం ఉన్నటువంటి ఆనాటి కాలంలో అనేక కష్ట నష్టాలకు వచ్చి ఆమె విద్యను ఉపాధ్యాయులుగా మారి విద్య నేర్పించింది. ఆమె పడినట్టు కష్టాలు ఈ అగ్రకుల నాయకులు, ఈ బ్రాహ్మణ సమాజంలో అగ్రకుల నాయకులు ఆమె మీద మరి విచిత్రమైనటువంటి వాటితో అవమానం చేస్తే పేడ వేసినారు. తర్వాత అనేక రకాలుగా ఆమెను అవమానించినారు. అయినా కూడా ఆమె ఎన్నుకోకుండా ఆ బట్టలు మార్చుకొని వచ్చి వాళ్ళని ఏమి నిందించలేదు. బట్టలు మార్చుకొని వచ్చి ఆమె తిరిగి వాళ్ళకు విద్య నేర్పించడం జరిగింది. మరి ప్రజా చైతన్యంలో ముఖ్య పాత్ర వహించి ఆనాడు సావిత్రిబాయి పూలే గారు చేసినారు. దానికి తోడుగా భర్త గారైనటువంటి జ్యోతిరావు పూలే గారు మంచి సహాయ సహకారాలు అందించి ఆమెకు సమాజంలో ఒక స్థాయికి మహిళలు రావాలని మహిళా ఉపాధ్యాయులుగా ఆమెను ఎంతో ప్రోత్సహించి చెప్పించడం జరిగింది. ఆ విధంగానే ఈనాడు కూడా వచ్చేటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా ఈ బీసీల మీద అనేకమైనటువంటి కుయుక్తులు పన్ని బీసీలను ఆకట్టుకోవడానికి చేస్తున్నాయి తప్ప వాళ్ళకు కల్పించాల్సినటువంటి వసతులు కల్పించడం లేదు. కారణం ఏమంటే బీసీ జనాభా గణన సరిగా చేయలేదు. అందులో జనగణనలో ముఖ్యంగా దాని ప్రకారంగానే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకు రావాల్సినటువంటి వాటిని ఇవ్వడం లేదు. అందులో ముఖ్యంగా ఈ రాజ్యాధికారం అనేది బీసీలకు రావాలంటే ఖచ్చితంగా బీసీలు అందరూ ఐకమత్యంతో పార్టీలకు అతీతంగా ఈ సెల్ సంస్కృతిని పక్కన పెట్టి మనలో కొట్టాట్లు పెట్టేటువంటి వదిలిపెట్టేసి చేయాలని ఉండి ఐకమత్యంతో పోరాడితే తప్ప మనము ఖచ్చితంగా సాధించుకోలేం. ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలన్నీ కూడా ఖచ్చితమైనటువంటి నిజాయితీగా చేసి బీసీ జనగణన చేసి వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా 50% రిజర్వేషను కల్పించాలా. ఈ 50% అనే దాంట్లో ఖచ్చితంగా మనము 24% ఇస్తున్నారు. ఇప్పుడు 34% అన్నారు. తిరిగి 24% మీదనే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మానుకొని ఖచ్చితంగా బీసీలకు రావాల్సిన కోటాను బీసీలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.